ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా నేను సంతోషంగా భావిస్తున్నాను. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎన్నో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మీరు దయచేసి అనేక మందికి వీడియోస్ షేర్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి, కామెంట్ పెడుతుండండి. మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉన్నట్లయితే ఆ కామెంట్లో మాకు తెలియచేసినట్లయితే దానికి మేము ప్రార్థన చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని మీకు మనం చేస్తున్నాం. దేవుని వాక్యము చదువుకుందాం. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ కీర్తన కూడా దావీదు రాశారు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా మీరే నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము మీ యందు నమ్మిక ఉంచినది కనుక నాకు సహాయము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో ఏ పని చేయాలన్నా, ఏమి చేయాలన్నా దేవుని సహాయము కావాలి. దేవుని సహాయం లేకపోతే మనం ఏమి చేయలేము. కీర్తన 127 అధ్యాయంలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటాడు. అంటే ఏంటి? మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేమని దాని అర్థము. కనుక ఇక్కడ నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగినని కీర్తన కూడా రాస్తున్నాడు. కనుక మనకు ఏ విషయంలోనైనా మనకు దేవుని సహాయము కావాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటంటే మన హృదయమందు ఆయనకు నమ్మకం ఉంచాలి. ఆయనపై నమ్మకం ఉంచాలి. మన హృదయములో ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుని యొక్క సహాయము మనకు దొరుకుతుంది అనే సత్యం మనకు అర్థమవుతుంది. కనుక మనం ఏమి చేయాలన్నా, ఏమి సాధించాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, లేక మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం చూడాలన్నా, ఏదైనా సరే దేవుని సహాయము మనకు కావాలి. దేవుని సహాయము మనకి లేకపోతే మనం ఏమీ చేయలేము. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. జీవితంలో అందరూ కూడా పైకి ఎదగాలని అనుకుంటారు. జీవితంలో అందరూ కూడా ఒక జయకరమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటారు. జీవితంలో అందరూ కూడా ఒక అభివృద్ధి, ఆశీర్వాదం కలిగి ఉండాలని అనుకుంటారు. అందులో తప్పు లేదు, అలా అనుకోవాలి కూడా. అయితే అలాగా ఉండడానికి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలి. అబ్రహాము దేవుని మీద తన హృదయంలో నమ్మిక ఉంచాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన కుమారుడు ఇస్సాకు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక ఇస్సాకును దేవుడు దీవించాడు. ఆయన కుమారుడు యాకోబు దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, యాకోబు కుమారుడు యోసేపు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుడు ఆయన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. పరాయి దేశంలో ఒక గొప్ప ప్రధానమంత్రిని చేశాడు, నాయకుడిని చేశాడు దేవుడు. జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు లీడ్ చేయాలంటే, ఒక విజయవంతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, ఒక ప్రభావవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే, అనేక మందిని ప్రభావితం చేయగలగాలి అనంటే, అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన కుటుంబాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే ఆయన మన హృదయములో ఆయనపై నమ్మిక ఉంచాలి. మనము ఆయన మీద ఆధారపడాలి. మనము ఆయనను నమ్మాలి. నమ్మినప్పుడు తప్పకుండా
దేవుడు కార్యము జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చేస్తున్న ఏ పనికైనా దేవుని సహాయం కావాలా? మీరు చేస్తున్న ఏ కార్యముకైనా దేవుని తోడ్పాటు కావాలని మీరు అనుకుంటున్నట్లయితే ఆయన యందు నమ్మిక ఉంచండి. క్రీస్తుపై నమ్మిక ఉంచినట్లయితే దేవుడు కార్యము జరిగిస్తాడు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్. మీ హృదయంలో దేవునిపై నమ్మిక ఉంచండి. దేవుడు కార్యము జరిగిస్తాడు. తప్పకుండా దేవునికి బైబిల్ గ్రంథం చెబుతున్నది, దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవునికి సమస్తము సాధ్యమే. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా కావటం లేదా, జరగటం లేదా, ఆ ప్రయత్నాల్లో ఫలితం రావటం లేదా, దేవుని నమ్మిక ఉంచండి. ఆయనకు విడిచిపెట్టండి, ఆయనకు ప్రార్థన చేయండి, ఆయనతో చెప్పుకోండి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లో దేవునిపై నమ్మిక ఉంచండి. మనం అనేక వాటి మీద నమ్మిక ఉంచుకుంటాం. మనకున్నటువంటి ధనం అవ్వచ్చు, మనకున్నటువంటి భౌతిక సంబంధమైన ఇళ్ళు అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు అవ్వచ్చు, లేక మనకున్న జనం అవ్వచ్చు, లేక మనం అనుకున్న అనేక వనరులు ఉంటాయి మనకి. ఆ వనరుల మీద మనం నమ్మిక ఉంచుతాం. నాకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, నాకు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా అని మనం నమ్మిక ఉంచుతుంటాం. కానీ అక్కడే మనం ఫెయిల్ అవుతుంటాం. అవేవి కూడా మనకు అక్కడికి రావు. దయచేసి గమనించండి, దేవుడు మనకి సహాయం చేసేవాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు 28వ అధ్యాయం 7వ వచనం క్లియర్గా, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం మందు ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నాకు సహాయము కలిగను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు నమ్మిక ఉంచండి, ఆయన సహాయం తీసుకోండి. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఈ లోకంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనము లీడ్ చేస్తాం. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనం గడుపుతాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల్ల వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్ములను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి, మీ కృపలో భద్రపరిచి ప్రభు సహాయ సహకారాలు అందించి, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజంతట్లో విజయము చేకూర్చండి. ఒక సక్సెస్ఫుల్ లైఫ్, మా వ్యాపారాల్లో విజయము, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి జీవితాల్లో విజయము చేకూర్చండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారి జీవితంలో విజయము చేకూర్చండి. ఎవరైతే ప్రభువా ఇంకా రకరకాల పనులు చేసుకుంటున్నారో వారి జీవితంలో విజయము చేకూర్చండి. ఎవరైతే ప్రభువా అనేక కార్యములు యందు మరి జీవితంలో పైకి ఎదగాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలం చేయమని కోరుతున్నాను. జయప్రదం చేయను ప్రభువా. దీవించండి ఆయన, ఆశీర్వదించండి. అనేక మందిని ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, శాంతి సమాధానం దయచేయండి. గృహములో ప్రభువా నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రార్థన సహాయం కోరారు. వారి యొక్క ప్రార్థన అవసరతలు, వారి అవసరాలు ఏమైతే ఉన్నాయో వారికి ప్రభువా దయచేసి నాయన వారి అవసరాలు తీర్చమని, అక్కలు తీర్చమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.